తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసేవంటి వీక్షపతులకు నమస్కారం. కేరళ నాడి శాస్త్రం అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు చివరిగా మీనరాశి గురించి మనం మాట్లాడడానికి పోతున్నాం. మీనరాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం ఏళ్నాటి శని దోషం నడుస్తూ ఉంది. ఆ ఏళ్నాటి శని దోషం వల్ల చాలా వరకును స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ కూడాను సతమతం అవుతున్నారు. అయితే ఇక్కడ కొందరికి మైనస్ అవుతే కొందరికి ప్లస్ అవుతుంది ఈ యొక్క ఏళ్నాటి శని యొక్క దోషం వల్ల. అదేంటి గురుగారు ఇలా చెప్తున్నారు అంటే ఇది వాస్తవం. కొందరికి లాభం అవుతే కొందరికి నష్టం జరుగుతుంది, కొందరికి నష్టం జరిగితే కొందరికి లాభం జరుగుతుంది. సో శని ఉన్నాడు కాబట్టి ఆ శనీశ్వరునికి అధిపతి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధించటం, ప్రతి శనివారం ఏకాదశి రోజున స్వామివారికి ఆలయానికి తిరగటం, స్వామికి ప్రత్యేకమైనటువంటి కైంకర్యాలు చేయటం, స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయటం వల్ల మంచి ఫలితం రావడానికి ఆస్కారం అనేది కనపడుతుంటుంది. ముఖ్యమైనటువంటి కైంకర్యాల్లో ప్రధానమైనటువంటిది ఆంజనేయ స్వామిని ఆచరించడం. ఆ ఆంజనేయ స్వామిని ఎప్పుడైతే కూడా ఆచరించి సదోద్యోగం చేస్తారో, స్వామివారిని ఒక హనుమాన్ చాలీసా చదువుతారో, ఈ నిరంతరంగా వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి ఒక ఫలితం రావడానికి ఆస్కారం అనేది కనపడుతూ ఉంటుంది. ఎంత చేసినా అయినప్పటికీ కూడా కొందరికి సక్సెస్ అవుతుంది, కొందరికి సక్సెస్ అవటం లేదు, వాళ్ళకి డబ్బులు నిలబడటం లేదు. అనేక రకమైనటువంటి డబ్బులు వచ్చినా అది మందులకు అవిట్లకే పోతుంది, మరి రోగాలకే వెళ్ళిపోతుంది, అనేక రకమైనటువంటి బాధలకే వెళ్ళిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి సూచనలు జరిగేటప్పటికి మీరు ఎక్కువ శాతము చాలా వరకు కూడా జాగ్రత్త వహించవలసి వస్తున్నటువంటి విషయం ఏంటంటే ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాన్ని నిరంతరం రక్షించడం. మరి మీనరాశి వాళ్ళు ఈ ఏళ్నాటి శనిలో కళ్యాణం చేసుకోవచ్చా, కళ్యాణం చేసుకోకూడదా, మరి కళ్యాణం వస్తే ఏ విధానం చేయమంటారంటే దానికి ఎటువంటి కళ్యాణం గడియ వచ్చిన మాత్రం శని దోషంలో గురులో మీకు ఎటువంటి అయినా బృహస్పతి ప్రవేశించాడంటే చక్కగా చూసుకొని మీరు చేసుకోవచ్చు. 7లో శని ఉన్నా పర్వాలేదు, కళ్యాణం మాత్రం చేసుకోవచ్చు. కాకపోతే అంటే శాంతి చేసుకొని చేయాలి. ఏదైనా కూడాను ఆ యొక్క శనీశ్వరునికి శాంతి చేసి ఆ భగవంతుని ఆరాధించి ఆ శనీశ్వరుని అనుగ్రహం తీసుకొని ఆ స్వామిని ప్రసన్నం చేసుకున్న తర్వాతనే మీరు ఏదైనా శుభకార్యక్రమం చేసుకోవచ్చు. అంతవరకు కానీ నేను 7 సంవత్సరాలాగా పెళ్లి చేసుకోకూడదు, ఉండకూడదు అనేటువంటిది ఏ శాస్త్రంలో లేదు, అది మంచిది కాదు కూడా. కాబట్టి మీరు ధారాళంగా కళ్యాణం యోగం వస్తే కళ్యాణ యోగం ఉంటే వెళ్ళిపోవచ్చు. మరి అదే విధానంగా శని ఒక నడుస్తుంది కాబట్టి విదేశ ప్రయాణం కూడా చేయవచ్చా అనే ఒక ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంటుంది. చక్కగా చేసుకోవచ్చు. అది కూడా ఆయన భగవంతు స్వరూపమే. ఆయన ఆశీర్వచనం కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆయన అనుగ్రహం అనుగ్రహిస్తే ఏ దేవుడు కూడా మనల్ని రక్షించే అవసరం లేదు. ఆయన అనుగ్రహం అంతటి పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఆ శనీశ్వరుని అనుగ్రహం కూడా మనకు సంపూర్ణంగా మనకు దక్కాలి. కాబట్టి అటువంటి ఒక శుభ సూచనలన్నీ కూడా మనం చేసుకోవచ్చు. చక్కగా మీరు విదేశాలకు ప్రయాణం చేసుకోండి. గురుగారండి మాకు వీసాస్ రావటం లేదు, మేము ఎంత ప్రయత్నం చేసినా మాకు శని దోషం ఉండడం వల్ల వీసాస్ రావట్లేదు, వీసా ఫెయిల్ అవుతుంది, అనేక రకమైనటువంటి మేము ప్రయత్నం చేసినప్పటికీ కూడా మాకు వీసాస్ రావట్లేదు. సో ఇటువంటి రంగాలు ఉన్నప్పటికీ కొన్నిటికి జాగ్రత్త వహించవలసి వస్తుంది. సో వీసా కోసం కూడా గట్టిగా ప్రయత్నం చేయండి, తప్పకుండా ఫలితం లభిస్తుంది. మీరు కాలభైరవ అష్టకం, కాలభైరవుని దర్శించటం, ఆ కాలభైరవుని దర్శించటం వల్ల మీకు మంచి ఫలితం లభిస్తూ ఉంటుంది. కాలభైరవుని ప్రతి ఒక్క శనివారం, ప్రతి ఒక్క మంగళవారం,
ప్రతి ఒక్క ఆదివారం నాడు కాలభైరవ రావుకాల దీపం వెళ్ళి కూష్మాండంలో దీపారాధన పెట్టండి. ఆ కూష్మాండం అంటే తెలుసు కదండి, మీకు పూర్తి బుడమకాయ అంటారు. ఆ పూర్తి బుడమకాయని కోసి చక్కగా దాంట్లో నువ్వుల నూనె పోసి అనేక రకమైన వస్తువులు పెట్టి దీపారాధన చేస్తే ఆయన సంతోషిస్తుంటారు. కూష్మాండ బలి పూజ ఆ కాలభైరవునికి ఆ రకంగా చేసుకుంటే చాలా వరకు కూడా మంచి ఫలితం లభిస్తూ ఉంటుంది. సో రకరకాలమైనటువంటి కైంగర్యాలు చేసినప్పటికీ కూష్మాండ బలి పూజ అన్నప్పటికీ ఇక్కడ మీనరాశి వారికి అతీతమైన వంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సులోచన దేవి ఆలోచన రావటం అనేది జరుగుతుంటుంది. సో వాస్తవానికి మీరు చేయవలసినటువంటిది భగవంతుడికి చేరుతుంది. మీరు కష్టపడండి. మీ యొక్క కష్టాలను వృధా పోకుండా భగవంతుడు ఎప్పుడు కూడాను మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంటారు. ఎప్పుడైతే కూడా ఇంట్లో ఒకవేళ మా కాలభైరవ ఆలయానికి వెళ్ళలేకపోతున్నాము, ఇంకా మీకు దగ్గరలో మాకు ఏమైనా ఆస్కారమైనటువంటి ఆలయాలు ఉన్నా ఏదైనా చెప్పండి అంటే, రావి చెట్టు కింద ఉదయం 9 గంటల లోపు, 12 తర్వాత పెట్టకూడదు, 9 గంటల లోపు చక్కగా అక్కడికి వెళ్ళి మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేసి దీపారాధన పెట్టుకోండి. చాలా చక్కని ఫలితం లభిస్తుంటుంది. అక్కడ కూడా వీలైతే ఆ నువ్వుల నూనెతో కూష్మాండ చెట్టు దగ్గర, ఆ ఒక రావి చెట్టు దగ్గర కూష్మాండ దీపం ఉంటుంది. కూష్మాండను కోసి దాంట్లో ఉండే గుజ్జంతా తీసి నువ్వుల నూనె పెట్టి ఆ చెట్టుకు తాకకుండా దూరాన పెడితే మీకు చాలా మంచి ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇలాగా నిరంతరంగా చేస్తూ ఉండండి, మంచి ఫలితం లభిస్తుంది. నమస్తే.